స్వెటర్ పట్టుకోవచ్చు కదా అది లేకుండా. మాట్లాడండి. మనము ఒక సజ్జల సాంగత్యం చేస్తున్న ఒక టాపిక్ మీద, అది అందులో టాపిక్ ఏంటంటే అంతరింద్రియం అని అంటారు. అంతరింద్రియం అంటే ఇంగ్లీష్లో సిక్స్త్ సెన్స్ అంటారు. సిక్స్త్ సెన్స్ అంటే మనకు 5 ఇంద్రియాలు మనకు ఉంటాయి. అంటే కళ్ళు, ముక్కు, సాధారణంగా తెలుసు కదా 5 సెన్సెస్ అని. అదే కాకుండా ఆ సిక్స్త్ సెన్స్ అని లోపల మన మెదడులో ఉంటుంది. సిక్స్త్ సెన్స్ ఇంగ్లీష్లో సిక్స్త్ సెన్స్ అంటారు, తెలుగులో అంతరింద్రియం అంటారు. ఈ అంతరింద్రియం అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటామో, మెడిటేషన్ చేస్తున్నప్పుడు అది యాక్టివేషన్ అవుతుంటుంది కొంచెం కొంచెం, పూర్తిగా కాదు. అది సాధన బట్టి ఎక్కువ సాధన చేస్తే అది బాగా యాక్టివేషన్ ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. అయితే ఈ సిక్స్త్ సెన్స్ వల్ల మనకు ఉపయోగాలు, మనకు దానివల్ల ఏం ఉపయోగాలు, అది ఎలా పనిచేస్తుందంటే, అది సిక్స్త్ సెన్స్ అనేది భవిష్యత్తు ఏంటిదో ముందుగానే తెలుస్తుంటుంది అన్నమాట మనకు. భవిష్యత్తు అంటే జరగబోయేవి, మన జీవితంలో జరగబోయే ఏమైనా సంఘటనలు ఉంటాయి కదా, కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఫుల్ యాక్టివేషన్ అయినప్పుడు అది పూర్తిగా జరగబోయే ఒక 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో మనకు ముందుగానే తెలుస్తుంది అన్నమాట. అలాగనే దాంతోపాటు కొన్ని విషయాలకు మనకు డైలీ లైఫ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గిట్ట దానికి పరిష్కారం కూడా అవి తెలియజేస్తుంది అనమాట. బ్రహ్మంగారు ఈ సిక్స్త్ సెన్స్ ద్వారానే, అంతరింద్రియం ద్వారానే కాలజ్ఞానాన్ని రాశారనమాట. మీకేమన్నా దీని గురించి ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా మీకు తెలిసిన ఉంటే చెప్పండి. ఇంట్యూషన్. ధ్యానానికి సిక్స్త్ సెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ధ్యానానికి సిక్స్త్ సెన్స్కి సంబంధం ఏంటంటే, ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ, జీవాత్మ అనేది అది శక్తి స్వరూపం అనమాట. శక్తి స్వరూపం అయినప్పుడు ఏంటంటే, ధ్యానం చేస్తున్న కొద్దీ జీవాత్మలో ఉన్న జీవశక్తి, ఆత్మశక్తి ద్వారా ఈ సిక్స్త్ సెన్స్ అనేది యాక్టివేషన్ అవుతుంది అనమాట. అది సాధన బట్టి కొంత ప్రయత్నం చేస్తే కొంతవరకే యాక్టివేషన్ అవుతుంది. అది కొంతవరకే మనకు మన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది, ఎక్కువ తెలుస్తాయి అన్నమాట విషయాలు. ఇంకా పూర్తి యాక్టివేషన్ అయితే అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది, 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఇట మనకు ముందే తెలుస్తుంది అన్నమాట. దానివల్ల ఎంత సాధన చేస్తే అంత సాధనం, అంత యాక్టివేషన్ ఉంటుంది అన్నమాట. సిక్స్త్ సెన్స్ అనేది ధ్యానులకైనా నార్మల్ పీపుల్ కూడా వర్తిస్తుంది? ఎవరికైనా ఉంటుంది, కానీ ఏంటంటే అది ధ్యానం చేస్తేనే యాక్టివేషన్ అవుతుంది. ధ్యానంలో రాకముందు కూడా జరిగింది. అంటే నాతో పాటు నాకు తెలిసిన బ్రదర్తో పాటు నేను మూవ్ అవుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో మేము ఇద్దరం కలిసి బయటకు వెళ్ళినప్పుడు నాకు ఇది ఇంతకుముందు జరిగింది సంఘటన అని చెప్పేసి అనిపించినప్పుడు నేను ఎమ్మటే అన్నని అడిగినప్పుడు నాకు కూడా అనిపించింది అని చెప్పేసి అన్నాడు. అంటే ఒకే సంఘటన మేమిద్దరం కలిసి వెళ్ళినట్టు తనకి నాకు ఇద్దరికి అవగతమైంది. అంటే ఇది ఎరుకలో, మన డ్రీమ్లో, మనం పడుకున్నప్పుడు కళల్లో వచ్చేదాన్ని క్రిస్టల్ క్లియర్గా మనం చూసినప్పుడు, అది మన మైండ్ కరెక్ట్ తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాలనే అద్భుతంగా మనకు గుర్తుండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, అది మనం తర్వాత కొన్ని రోజులకు ఆ సంఘటన జరిగినప్పుడు ఇది నేను ఎక్కడో చూశానని చెప్పేసి అంటుంది. సిక్స్త్ సెన్స్ అనేది అందరికీ ఉంటుంది. ఈ సిక్స్త్ సెన్స్ను ఎక్కువ డెవలప్ అంటే ఎరుకతో, అంటే కళల్లో జరిగే ప్రతి సంఘటన ఎరుకతో చూడాలంటే ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. ధ్యానం ఎందుకంటే ఫుల్ అవేర్నెస్ కోసం, ఎరుక కోసం ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. మనం చేసే ఆలోచనలైనా, మనం చేసే పని అయినా, మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి, నిత్య జీవితంలో మనం చేసే ప్రతిదానికి ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దానికి ధ్యానం అనేది ఒకటి యాడ్ చేసాం అనుకో, మన జీవితాన్ని అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. యద్భావం తద్భవతే అనేది శ్రీకృష్ణుడు ఇచ్చిన మహా అద్భుతమైన పదాలలో, అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరుగుతుంది. మన లైఫ్ను అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన ధర్మ ఆశ్రమం.